ఇక్కడ నేను ఇంకా తిరుపతికి వెళ్ళడానికి కొంచెం ప్రిపేర్ అవుతున్నానండి. సో, చాలా నైటీస్ ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ డబుల్ స్టిచెస్ వేస్తున్నాను. అండ్ జిప్స్ కూడా ఖరాబ్ అయిపోయినాయి. అలాగే ఉక్సులు ఉంటాయి కదా! అవి కూడా మెల్లిగా ఊడిపోతున్నాయి. అంటే రెడీమేడ్ దానికి చాలా లూజ్‌గా ఉంటాయి కదా! సో, ఒకసారి టైలర్‌కి ఇచ్చి అన్నీ గట్టిగా కుట్టమని చెప్దామని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి క్లాత్ వచ్చేసి షర్ట్ పీస్, జెంట్స్ షర్ట్ పీస్ ఉంటుంది కదా! దీంతోని ఒక కుర్తీ కుట్టించుకుందామని ఇంకా తీశాను దీన్ని. ఇది చాలా స్టిఫ్‌గా ఉంటుంది. అలాగే లైనింగ్ క్లాత్ కూడా అవసరం లేదు. సో, డిఫరెంట్‌గా ట్రై చేద్దాము. ఒకటి డిజైన్ చూసుకున్నాను. ఒక మోడల్ చూసుకున్నాననమాట. సో, అలా కుట్టిద్దాము అని తీసి పెట్టాను. చాలా రోజుల నుంచి ఇంకా డ్యాడీ కూడా నాకొద్దు, నేను కుట్టించుకోను అంటేనే ఇంకా మనకొక టాప్ అయిపోతది. దీని కింద బ్లాక్ యాంకిల్ లెంత్ వేస్తే చాలా బావుంటుంది. ఆరెల్స్ జీన్సెస్ మీద కూడా చాలా బావుంటుంది అని తీశాను. అండ్ ఇదొచ్చేసి ఇంకొక శారీ. దీన్ని కూడా నేను డ్రెస్ లాగా కన్వర్ట్ చేయబోతున్నాననమాట. సో, ఇవన్నీ ఇంకా టైలర్ వాళ్ళకిచ్చేసి నెక్స్ట్ వచ్చేసి చాలా బట్టలున్నాయి. ఆల్మోస్ట్ నేను వచ్చి హైదరాబాద్‌కొచ్చి 9 మంత్స్ అట్లా కంప్లీట్ అయిపోయింది. 9 మంత్స్ కాదు. 9 మంత్స్ అట్లా అయితుందనమాట. సో, చాలా బట్టలున్నాయి. చాలా ప్యాకింగ్ చేసుకోవాలి. ఎట్లా తీసుకెళ్ళాలి తిరుపతికి అని ఇప్పటి నుంచే కొంచెం భయమైతుంది. సో, ఈరోజు నేను లంచ్‌కి ఏం తీసుకున్నాను అంటే బెండకాయ విత్ క్యారెట్ కర్రీతో తీసుకున్నాననమాట. క్యారెట్స్ తినొచ్చు, ఏం కాదు. కొంతమంది జలుబు అవుతదేమో క్యారెట్ కూడా అని అంటున్నారు. క్యారెట్‌కి ఎలాంటి జలుబు రాదు. బీట్రూట్ కూడా ఏం కాదు. కాకరకాయ కూడా ఏం కాదు. సో, నేను అందుకే నేనైతే ఏదైతే తింటున్నానో నేను మీతోని షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూడండి మా భవని మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఇది కన్నయ్య వీడియోస్ అని ఇప్పుడు ఇద్దరు పిల్లలు బాగా చూస్తున్నారు. ట్రెండ్స్ అడ్డా అని. నిజంగా మంచిగా చేస్తాడు. మంచిగా మాట్లాడతాడు. అండ్ మా బాబు అన్నం తినడానికి దగ్గరగా 2 hours అవుతుందండి. తినిపిస్తా అంటే వద్దు అంటాడు. కొంచెం అన్నం మాత్రమే నోట్లోకి వెళ్తుంది. స్పూన్‌తోని అస్సలు నోట్లోకి స్పూన్‌లోని అన్నం మొత్తం పోదు. అండ్ రోజు చికెన్ కావాలంటాడు. సో, నా పాపకి 2 మంత్స్ కంప్లీట్ అయింది. సో, 2 మంత్స్ ఫోటోషూట్ అనేది చేద్దామనేది అనుకున్నాను. అయితే పాప అస్సలు సపోర్ట్ చేయట్లేదు. ప్రతిసారి ఏడుస్తానే ఉంది. పాప ఏంటి అనంటే కొంచెం నైట్ టైమ్ మంచిగా పడుకుంటది. డే టైమ్ మొత్తం ఇట్లా మెలుకుతూనే ఉంటుందనమాట. సో, కింద అలా వేయగానే ఇంక ఏడుస్తానే ఉంది. సో, అలా అని నేనేం చేస్తున్నానంటే డేకి ఒకటి అనుకుంటున్నాను. ఒకరోజు మిక్కీ మౌస్‌ది, ఒకరోజేమో ఇలా బీచ్‌లో ఉన్నట్టు మొత్తం మెర్‌మెయిడ్ అలా అనుకున్నామనమాట. అలా డ్రెస్అప్ చేద్దామని అనుకున్నాము. సో, ప్రెజెంట్ అయితే 2 అయిపోయినాయి. సో, నేను ఎలా చేశాను, ఏం చేశాము అనేది ఇప్పుడు ఒకసారి చూసేసేయండి. అండ్ 18 డేస్ అప్పుడు ఫోటోషూట్ అయింది కదా! సో, అప్పుడు కూడా అస్సలు సపోర్ట్ చేయలేదు. బట్ ఏదో అట్లా 4 స్టిల్స్ అయితే ఇచ్చింది. కొంచెం సపోర్ట్ చేసింది. సో, దాని తర్వాత 1 మంత్‌ది చేద్దామని అనుకునేసరికి 1 మంత్‌ది అయితే అస్సలు సపోర్ట్ చేయలేదు. జస్ట్ చిన్నగా డైపర్స్‌తోని అలా చేశాను. అది నెక్స్ట్ వీడియోలో నేను జస్ట్ ఫోటోస్ మాత్రమే తీశాననమాట. వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. సో, అందుకే నా ఫోటోస్ షేర్ చేయలేకపోయాను. సో, నా వీడియో తీశాను అండ్ ఫోటోస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ నేను జస్ట్ ఇది వచ్చేసి బ్లాక్ షీట్ ఉంటుంది కదా! దాంతోని జస్ట్ ఇలా 2 నంబర్‌లాగా మనము ఒక పెన్సిల్‌తోని డ్రా చేసేసుకొని షేప్‌లో కట్ చేసుకున్నాను. అండ్ మిక్కీ మౌస్ ఫేస్ కూడా ఇలా కట్ చేసేసుకొని రెడ్ పేపర్‌తోని రెడ్ అండ్ మనకి వైట్ డాట్స్ కనబడుతున్నాయి కదా! ఆ కలర్ పేపర్‌తోని ఇలా క్యాప్ లాగా కట్ చేసి పెట్టేసుకున్నాననమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ షీట్‌తోని పాప పేరు గణేష కదా! సో, గణేష అని కర్సివ్ హ్యాండ్ రైటింగ్‌లో రాసేసుకొని అది మొత్తం మంచిగా కరెక్ట్‌గా గణేష ఏదైతే స్పెల్లింగ్ ఉందో మొత్తం కర్సివ్ హ్యాండ్ రైటింగ్‌తో సెపరేట్ లెటర్ కాకుండా ఒకటే రాసేసి అలా కట్ చేసి పెట్టుకున్నాను. సో, ఇది పాప వైట్ క్లాత్‌తోని బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి వైట్ వేసేసి దానిపైన ఇది మొత్తం ఓన్లీ నంబర్ 2 మిక్కీ మౌస్ షేప్ అలాగే ఈ పేరు పెట్టేసి పాపకి మిక్కీ మౌస్ డ్రెస్ వేసేసి జస్ట్ హెడ్‌కి ఒక మిక్కీ మౌస్‌ది హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదా! సో, అలా వేసేసి ఫోటోషూట్ కంప్లీట్ చేసేసాము. ఇది ఒక థీమ్ అయిపోయింది. చాలా బాగున్నాయి. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకా ఎడిటింగ్ చేపిస్తే మాత్రం ఇంకా సూపర్‌గా ఉంటుంది. ఎప్పుడు కానీ కింద డైరెక్ట్‌గా మనం క్లాత్ వేస్తే పిల్లలకి కొంచెం ఉతకపోయి ఉండి ఏడుస్తూ ఉంటారు. సో, కింద వాళ్ళకి మంచిగా మెత్తగా ఉండడానికి కొన్ని 2, 3 బెడ్‌షీట్లు వేస్తే చాలా మెత్తగా ఉంటుందన్నమాట. సో, పాప కూడా మంచిగా ఏడవకుండా ఫస్ట్ దీనికైతే మంచి సపోర్ట్ చేసింది.
ఇప్పుడు మెర్మెడ్ థీమ్‌లోకి ప్రిపేర్ చేద్దాము అని అనుకున్నాము. జస్ట్ గవ్వలతోని అలా 2 నంబర్ లాగా ప్రిపేర్ చేసేసి కింద మనకి బ్రౌన్ కలర్ ఉంది కదా, అది బ్రౌన్ కలర్ షీట్ అనమాట, అది వేసేసాము. అండ్ షిమ్మర్ క్లాత్తోని ఇలా వేవ్స్, వాటర్ వేవ్స్ లాగా ప్రిపేర్ చేసాము. అండ్ ఏదైతే చున్నీ ఉందో మనకి ఆరెంజ్ కలర్ మీకు చున్నీ కనబడుతుంది కదా, మెర్మెడ్ లాగా చేసాం కదా, అది చున్నీతోని ఇలా డ్రెస్అప్ వేసామన్నమాట. ఇలా మంచిగా ఫొటోస్ దిగేసింది. చాలా 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 బాగా వచ్చాయి.